బైబిల్ ఆన్సర్స్, బైబిల్ జవాబుల్లో ఈనాటి ప్రశ్న: దేవుడు మానవాళికి తన్ను తాను ఏ రకంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? దేవుడు మనుషులకు తన్ను తాను ఏ రకంగా ప్రత్యక్షపరుచుకున్నాడు? దీనికి మరి రకరకాలుగా మనం ఆన్సర్స్ ఇవ్వచ్చు. కాకపోతే బేసిక్గా, సామాన్యముగా, మౌలికమైనటువంటి ఫౌండేషనల్ ఆన్సర్ని నేను ఇస్తాను. అది మీకు మరి చాలా క్లుప్తంగా ఇస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. మొట్టమొదట మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవాది దేవుడు అద్వితీయుడు. దేవాది దేవుడు ఆయన యొక్క అనాది కాల సంకల్పము చొప్పున మనుష్యులను తన పోలికలో తన స్వరూపమందు సృజించాడు. ఆ మనుష్యులను బహుగా ప్రేమించాడు, వారిని పరిపూర్ణతలో ఉంచుటకు ఇష్టపడ్డాడు. కానీ ఆదికాండంలో మనం చదివినప్పుడు మనకు అర్థమవునట్లు ఆయన ఆ మొదటి మానవులైనటువంటి ఆదాము అవ్వలు దేవుడి ఆజ్ఞను అతిక్రమించి వారిద్దరూ కూడా అపరాధులుగా మారి పాపంలో పడ్డారు. తరువాత వారి యొక్క విమోచన కొరకు దేవుడు మరలా రక్తాన్ని చిందించి ఒక జంతువు బలిని అర్పించి వారిని ఆయన శుద్ధి చేసి వారికి ఒక నూతనమైనటువంటి అవకాశాన్ని దయచేశాడు. కాకపోతే ఇక మొదటి నుండి ఆదాము అవ్వల సమయం నుండి చివరి వరకు దేవుడు ఏం చేస్తున్నాడు? తన్ను తాను మనిషికి ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన యొక్క ప్రయత్నము అనేది కొనసాగుతోంది. అనేక రకాలుగా దేవుడి యొక్క ప్రత్యక్షతను దేవుడు లోకంలో మానవుల మేలు కొరకు విడిచిపెట్టాడు. ప్రధానంగా 4 విషయాలను గురించి నేను మీతో పంచుకుంటాను. మీరు ఒకవేళ రోమీలకు రాసిన పత్రికను తిప్పినట్లయితే అక్కడ 1వ అధ్యాయంలో 1వ అధ్యాయం 19 నుండి 21వ వచనం వరకు నేను చదువుతాను. రోమన్స్ 1:19-21. ఇక్కడ మనం చూస్తే ఏం చూస్తున్నాం? గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్. దేవుడు తన్ను తాను తన యొక్క సృష్టి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. జాగ్రత్తగా మాటలు వినండి. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో అది వారి మధ్య విశదమై ఉన్నది, దేవుడు అది వారికి విశదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరుత్తరులై ఉన్నారు. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి అని రాయబడింది. సో నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పైన మనం చదివినట్లయితే 17వ వచనంలో 14 నుండి 17 వరకు అపోస్తలులైనటువంటి పౌలు రోమీలకు రాసినప్పుడు ఆయన సువార్తను గురించి మాట్లాడతాడు. సువార్త విషయంలో ఆయన ఎవరెవరికి రుణస్తుడో దాని గురించి చెప్తాడు. సువార్తను ప్రకటించుటకు ఆయనకు ఏ రకమైనటువంటి సిద్ధ మనసు ఉందో దాని గురించి చెప్తాడు. సువార్త అనేది ఏ రకంగా ఒక వ్యక్తిని రక్షించుటకు దేవుని శక్తి అయి ఉన్నదో దాని గురించి చెప్తాడు. సో బైబిల్ ప్రకారం ప్రధానంగా క్రీస్తు యేసు యొక్క సువార్త ద్వారానే దేవుడు మానవుడికి పరిచయం అవుతాడు. దేవుడు తన పరిపూర్ణతలో ప్రతి మానవుడికి ప్రత్యక్షమవుతాడు. సో గాడ్స్ రెవల్యూషన్ ఈజ్ గివెన్ టు మ్యాన్ కైండ్ ప్రైమరీలీ త్రూ ద గాస్పల్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. కాకపోతే ఇక్కడ మనం చదివినటువంటి వచనాల్లో దీన్ని జనరల్ రెవల్యూషన్ అంటారు. అంటే సామాన్యమైనటువంటి ప్రత్యక్షత, పైన సువార్త ద్వారా ప్రత్యక్షం అవ్వడం స్పెషల్ రెవల్యూషన్, ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షత. ఈ సామాన్యమైనటువంటి ప్రత్యక్షత అంటే జనరల్ రెవల్యూషన్లో మనం ఏం చూస్తున్నాం? అదృశ్యమైనటువంటి దేవుడు తాను ఉన్నానని తన ఉనికిని గుర్తించడానికి మానవుల మధ్యలో ఆయన చేసినటువంటి సృష్టిలో అనేక విషయాలను విడిచిపెట్టాడు. వాటిని చూడడం ద్వారా, వాటిని గూర్చి కొంత దీర్ఘంగా ఆలోచించడం ద్వారా, వాటిని గ్రహించుట ద్వారా దేవుడు అనువాడు ఉన్నాడని, ఆయనే సృష్టికర్తని, ఆయన సంకల్పం ప్రకారమే సర్వమును సృజించబడిందని, అండ్ ఈ సృష్టి చాలా అద్భుతమైనటువంటి రీతిలో సృజించబడిందని, దీని వెనుక సృష్టికర్త హస్తకార్యము లేకపోతే ఇంత అద్భుతంగా ఇది సృష్టించబడదని ఆలోచించాలి. మానవుడు అన్వేషించేటువంటి వాడు. సో అన్వేషణ అనేటువంటిది ఆలోచనతో, సరైనటువంటి ఆలోచనతో ముడిపెట్టబడినప్పుడు మనము దేని కొరకైతే అన్వేషిస్తున్నామో దాన్ని చేరడం పెద్ద కష్టం కాదు. అంటే దేవుడిని తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నపిల్లలు తమ తల్లితో తండ్రితో ఆడుతున్నప్పుడు తల్లి తండ్రి చిన్నపిల్లల్ని ఆట పట్టిస్తూ ఏం చేస్తారు? వారి ఇంట్లో ఒక కర్టన్ వెనకాల పోయి అక్కడ దాక్కుంటారు. కనపడకుండా కర్టన్ వెనకాల దాక్కుంటారు. దాక్కుని ఆ పిల్ల లేకపోతే పిల్లవాడు వెతుకుతుంటాడు, డాడీ ఎక్కడ, మమ్మీ ఎక్కడ అని. అప్పుడు వారు ఏం చేస్తారు? ఇదిగో ఇదిగో, లేకపోతే మమ్మీ డాడీ అంటే ఆ
బిడ్డకు ఒక సూచన, ఒక ఇండికేషన్ ఇవ్వడానికి మరి ఒక మాటను వారు పలుకుతారు. లేకపోతే కర్టన్ వెనక కనబడకుండా ఉన్నారు కానీ ఎక్కడో పైనో పక్కనో కిందో ఒక కదలికను వారు చేస్తారు. సో ఆ బిడ్డకు మేము ఇక్కడ ఉన్నాం తెలుసుకో అనేటువంటి ఒక ఇండికేషన్, ఒక సూచనను వారు చేసినప్పుడు ఆ బిడ్డ తెలుసుకుని అటు పరుగులేసి మరి ఆ తల్లిని లేక తండ్రిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనకు తెలుసు. అఫ్కోర్స్ ఇది ఒక చాలా సామాన్యమైనటువంటి ఉదాహరణ నేను మీకు ఇచ్చాను. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఇదిగోండి అదృశ్యమైనటువంటి దేవుడిని నేనున్నాను, కానీ దృశ్యమైనటువంటి ఈ సృష్టిని మీరు చూసినప్పుడు నేను ఉన్నానని మీరు తెలుసుకోవచ్చు అని ఈ యొక్క క్రియేషన్లో ఆయన యొక్క నిజమైనటువంటి మరి ప్రత్యక్షతను, రెవల్యూషన్ని ఆయన పెట్టాడు. అండ్ చాలా విషయాలు ఇక్కడ రాయబడ్డాయి, వాటిని మీరు మెల్లగా ధ్యానించండి. అండ్ చాలా గొప్ప మాటలు ఉన్నాయి. అక్కడ ఒక మాట నాకు మీకు చెప్పాల్సినటువంటి మాట ఏంటంటే, ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. అంటే వారికి ఇక జవాబు చెప్పడానికి, ఎక్స్క్యూజ్ చేయడానికి, సాకు చెప్పడానికి అవకాశమే లేదు. రెండవది, దేవుడు ఏ రకంగా తను తాను మనుషులకు ప్రత్యక్షపరుచుకుంటాడు. గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ కాన్షియన్స్. దేవుడు తను తాను మనస్సాక్షి ద్వారా ప్రత్యక్షపరుచుకుంటాడు. రోమా 2వ అధ్యాయము 14 నుండి 15 వరకు నేను చదువుతున్నాను. రోమన్స్ 2:14 and 15. ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగను. వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయముల యందు రాయబడినట్టు చూపుచున్నారు. అన్యుల గురించి ఇక్కడ రాయబడింది. హీదన్ అని లేక జెంటైల్స్ అని లేక పేగన్ అని వారిని అంటుంటాం. వారి గురించి ఇక్కడ రాయబడింది. వారికి దేవుడి యొక్క ధర్మశాస్త్ర గ్రంథము లేదు, వారికి ఒక రాయబడినటువంటి పుస్తకము లేదు. కానీ దేవుడి యొక్క నీతికి సంబంధించిన, మంచి చెడులకు సంబంధించినటువంటి జ్ఞానము అది వారి యొక్క మనస్సాక్షిలోనే పెట్టబడింది. వారు తద్వారా ఇది మంచి, ఇది మంచి కాదు, దీని పట్ల నేను బాధ్యత వహించాలి అనేటువంటి ఆలోచనతో బ్రతుకుటకు దేవుడు సహాయము చేశాడు. సామాన్యంగా మనుష్యులు అందరూ కూడా మరి వారి జీవితంలో వారు చేసేటువంటి పనులను బట్టి ఇది మంచిది, ఇది చెడ్డది అనేది వారు తరచూ చూపిస్తూ ఉంటారు. ఆ జ్ఞానం వారికి లోపల ఉంది కనుక వారు ఆ ప్రకారం చేస్తూ ఉంటారు. నాకు ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి. వారికి ఒక రిటర్న్ కోడ్ లేదు. రిటర్న్ కోడ్ అంటే ఇట్లాంటి రాయబడినటువంటి చట్టముతో, న్యాయముతో, విధులతో కూడినటువంటి పుస్తకం లేదు. కానీ వారి యొక్క కాన్షియన్స్ వారికి ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది మరి సరైనది, ఇది సరైనది కాదు అని తెలియచేస్తూ ఉంటుంది కనుక దానికి అనుగుణంగా వారు జీవించాలి. అందుకని అనాగరికులను కూడా మీరు చూడండి. అనాగరికులకు కూడా ఇది చెడు, ఇది మంచి అన్నది తెలుసు. వారికి విద్య లేదు, వారికి ఎవరు వచ్చి నేర్పించలేదు. వారు పుట్టిన తర్వాతే వారి పెంపకంలో వారికి కాన్షియన్స్లో ఆ రకంగా ఉంది. సో మనస్సాక్షి ద్వారా దేవుడు ఉన్నాడు. అండ్ ఒక రోజు నేను దేవుడి ముందు నిలబడాలి, ఒక రోజున దేవుడికి నా యొక్క జీవితపు లెక్క చెప్పాలి. అండ్ నేను చేసినటువంటి ప్రతి పనికి నేనే బాధ్యుడిగా ఉంటాను అనేది తెలుసుకోవడానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు, అపవిత్రమైన పని చేసినప్పుడు గిల్టీగా ఫీల్ అవుతారు, దోషారోపణకు గురవుతారు. చిన్న బిడ్డను తీసుకోండి, మధ్య వయస్కుడిని తీసుకోండి, ముసలి వ్యక్తిని తీసుకోండి. తప్పు చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద టైం వారికి కాన్షియన్స్ ఉంటే, మనస్సాక్షి ఉంటే, అది మొద్దుబారి ఉండకపోతే, వాత వేయబడినట్టు మారకపోతే, వారి మనస్సాక్షి వారిని గుచ్చినప్పుడు వారు దోషారోపణకి గురవుతారు. దాని యొక్క పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటారు. మూడవది, గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ క్రైస్ట్ జీసస్. క్రీస్తు యేసు అను తన కుమారుడు ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. రోమా 3వ అధ్యాయంలో నేను 22 నుండి చదువుతున్నాను, 24 వరకు. రోమన్స్ 3:22-24. అది యేసు క్రీస్తు నందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసు నందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఎంత చక్కగా రాయబడిందో చూడండి. యేసు క్రీస్తు ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. ప్రపంచానికి ఆయన ప్రేమ
అనేది క్రీస్తు యేసునందు ఆయన సిలువ యందు వెల్లడి చేయబడింది. మనం ఇంకా పాపులముగా ఉన్నప్పుడే, మనం ఇంకా భక్తిహీనులముగా ఉన్నప్పుడే, మనం ఇంకా దేవునికి శత్రువులముగా ఉన్నప్పుడే ఆయన కుమారుణ్ణి పాపము లేని వాడిగా కన్య గర్భాన పుట్టి మరి పాపము లేకుండా 33.5 సంవత్సరాలు జీవించి పాపమంతటి కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి పాపం మీద పోరాడి పాపమును ఆయన కంప్లీట్గా నాశనం చేసి పాపులందరికీ ఆయన పాప క్షమాపణ, ఆత్మరక్షణ, నిత్య జీవం ప్రాప్తి చేశాడు. సో క్రీస్తు యేసు శిలువ కార్యం ద్వారా ప్రతి పాపి పరిశుద్ధపరచబడి ఆయన యందు విశ్వాసం ఉంచుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడి ఆయన ద్వారా వారు నిత్య జీవాన్ని పొందుకోవడానికి, ఉచితంగా పొందుకోవడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. సో ఈ యొక్క గొప్ప ఏర్పాటుని బట్టి దేవుడికి స్తోత్రం చెప్పాలి. 3 చూసాం మనం. 1 క్రియేషన్ ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 2 కాన్షియన్స్ ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. 3 క్రైస్ట్ జీసస్ ద్వారా దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. అండ్ ఇక్కడ ఇంకొక మాట నేను మీకు చదువుతాను. నాకు చాలా ప్రియమైన, ఇష్టమైన వచనమది 2 కొరింథీ 4వ అధ్యాయము 2 Corinthians 4:6. దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను. సో తన మహిమను గూర్చిన జ్ఞానమును యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించను అని దేవుని వాక్యం చెప్తోంది. ఇక చివరిగా గాడ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ త్రూ క్లియర్ స్క్రిప్చర్. దేవుని యొక్క స్పష్టమైనటువంటి లేఖనం ద్వారా తను తాను లోకానికి, తను తాను మానవాళికి దేవుడు ప్రత్యక్షపరుచుకున్నాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం, జాన్ 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లును ఇవి రాయబడెను. సో ఈ గ్రంథంలో రాయబడిందంతా ఎందుకు? యేసు క్రీస్తు దేవుని కుమారుడని నమ్మాలని, నమ్మి ఆయన నామమందు జీవం పొందాలని ఇది రాయబడింది. దేవుడి వాక్యం ఎందుకు రాయబడింది? దేవుని వాక్యం ద్వారా దేవుని ప్రేమను తెలుసుకోవడానికి, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తును గురించి విని విశ్వాసమును పొంది ఆయనను విశ్వసించి మనమందరం కూడా నిత్య నాశనము నుండి రక్షించబడి, విమోచించబడి నిత్య జీవానికి వారసులం అవ్వడానికి ఈ గొప్ప ఘనమైనటువంటి కార్యమును దేవుడు చేశాడు. సో ప్రియులారా, దేవుడు ఎవరికి దూరస్తుడుగా ఉండడు. దేవుడు అందరినీ తన సమీపస్తులుగా మార్చుకోవడానికి ఎంతో ప్రేమతో ఆయన పని చేస్తున్నాడు. కనుక నీవు ఇంకా దేవుణ్ణి తెలుసుకోకపోతే ఆలస్యం చేయొద్దు. దేవుణ్ణి తెలుసుకో. ప్రభువుని నీ పూర్ణ హృదయంతో వెతికినట్లు అయితే నీవు తెలుసుకోగలవు. అండ్ ఇప్పుడు దాకా నీకు అవకాశం లేదు అని నీవు భావించిన ఈరోజు ఈ యొక్క జవాబు ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. క్రీస్తు నీ పాపాన్ని తన మీద మోపుకుని దాన్ని భరించాడు, దాని శిక్షను ఆయన భరించాడు. నీ పాపమును క్షమించుటకు పవిత్ర రక్తాన్ని కార్చాడు. నీ పాపము నుండి నిన్ను శుద్ధి చేయుటకు ఆ రక్తమును చిందించాడు. నిన్ను నీ పాపము నుండి వెలపెట్టి కొనుటకు ఆయన రక్తాన్ని చివరి బొట్టు దాకా ఇచ్చాడు. నీ మరణాన్ని ఆయన చవి చూశాడు. నీ కొరకు నీకు బదులు నీలాగా ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. మరలా 3వ దినమున ముందుగా చెప్పినట్టు పునరుత్థానుడై బలాఢ్యుడు తిరిగి లేచాడు, జీవాధిపతి తిరిగి లేచాడు నీ కొరకు నా కొరకు జీవం ఇవ్వడానికి. సో ఆలస్యం ఎందుకు? పాప క్షమాపణ పొందు, ప్రత్యక్షంగా దేవుడిని తెలుసుకో, దేవుడి కొరకు బ్రతుకు, గొప్ప ధన్యతలో జీవించు. అలాంటి కృప దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.